టెండర్ నిబంధనలు మార్చినప్పుడు పెట్టిన మీటింగ్ మినిట్స్ బయట పెట్టాలి. బట్టికి చిత్తశుద్ధి ఉంటే బొగ్గు కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ కోరాలి. సింగరేణి కార్మికుల కష్టార్జితాన్ని కాపాడే వరకు మేము వదిలిపెట్టాం. అయితే ఇప్పుడు అదే టెండర్ నిబంధనలు మార్చినప్పుడు ఇది పెడతారు కదా మీటింగ్స్ మినిట్స్ కూడా బయట పెట్టాలట. అయితే వీళ్ళేమో ఏం చేయలే గతంలో. అటువంటి అసలు వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు కూడా జనాలకు ఏం తెలియకపోతుండే. ఇప్పుడేమో ఇవన్నీ బయట అడుగుతున్నారు. ఈయన అడుగుతున్న దానికి ఈయనకు ఏమవుతుందో మరి మరదలేనా మనం ఏమన్నంటే లేని పంచాయతీ అని మనం మేనమరదలేగా. అయితే ఏమేమంటుందంటే అయితే నిన్న మొన్న ఏం చేశారంటే సృజన్ రెడ్డికి కాంట్రాక్ట్ ఇచ్చిర్రు అని చెప్పేసి గత్తర చేస్తారు. సృజన్ రెడ్డి అని చెప్పేసి మన రేవంత్ గారికి బంధువు అని చెప్పేసి అంటున్నారు. అంటున్నారు. సరే అదేంది. అయితే సృజన్ రెడ్డికి కాంట్రాక్ట్ ఇచ్చిందే గుంటనక్క. ఓ అమ్మా దెబ్బ బరబెట్టిందిగా సూర్య. కానీ కొడితే కౌంటర్ ఇట్లా కొట్టాలి. ఇటు కాంగ్రెస్ ను కొడుతుంది, ఇటు ఈలను కొడుతుంది. ఇప్పుడు బాబాని గుంటనక్క చేసిందా? గుంటనక్క చేసింది. సరే ఇప్పుడు ఈమె మరి 10 సంవత్సరాలకు నోరు తెరవలేక మరి ఈమె అనవలసింది. అప్పుడు ఉండాలి. అప్పుడు కూడా ఈమె అనాల్సింది. జనాలు కూడా అమ్మా కరెక్ట్ మనం జనాల తరపున ఉండి మనం ప్రశ్నిస్తున్నాం అనుకో. మరి 10 సంవత్సరాలు కూడా అక్క మీరే అధికారంలో ఉంటారు, అయ్యాలనే కొట్లాడి బయటకు వచ్చేది ఉండే. అయ్యాల కొట్లాడి బయటకు వచ్చింటే బాగుంటుండే. మరి ఇవాళ భాగవతం మీద బయట ఇస్తున్నావమ్మా. మరి ఆనాడకమే నీ తెలివి ఏమంటారు అంటే నన్ను నోరు మెదపనియలే, నన్ను నోరు తెరవనియలేదు, నాకు ఒక మంత్రి పదవి కూడా నేను తీసుకునే అంత చేసిర్రు. అలాగే బయటకు వచ్చినాక ఇప్పుడు అన్ని ఆగిపోస్తున్నాయి. అయితే సరే నేను అంతకేమన్నా కానీ ఇక ఒక్కసారి ఏమంటుందంటే బీఆర్ఎస్ లో ఉంటూ కేసీఆర్ కు ద్రోహం చేస్తున్నారు. 2014 నుంచి విచారణ జరపాలని అడగడం ఏంటి? 2014 నుంచి విచారణ జరపాలని ఈయన అడుగుతున్నాడు. 2000 నుంచి ఏమేమి అవకతవకలు జరిగినాయో ఈయనకు అన్ని తెలుసు, వీళ్ళకి తెలుసు. మరి 2014 నుంచి విచారణ జరపాలంటే బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు అధినాయకునికే వస్తుందిగా. అంటే బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడానికి దాన్ని దిగజారుస్తుందికే కదా నీ ప్లాన్ అంతా అని చెప్పేసి ఏమంటుంది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పైన విచారణ చేయమని అడిగినట్టే కదా. పాపం కేటీఆర్ కూడా అదే ట్రాప్ లో పడి ఏదేదో మాట్లాడుతున్నాడు. సింగరేణిలో కాంగ్రెస్ వాటాలు తేలలేదని అంటున్నారు. అసలు గుంటనక్క వాటాలే తేలలేదు.